మీరు ఖచ్చితంగా ఒక హిందువు అయితే, ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి, రెండో మాట లేకుండా. నరనరాన దేశభక్తి, దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. రోజు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయగలరు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్, చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన. ప్రతి సీన్ ఎక్కడ కూడా ఏదో ఆ కాంబినేషన్లో లేకపోతే అఖండ 1 హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. అంటే ఇక అఖండ 1లోనే అంత హైప్ చేసేసారు కదా, ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే బాబోయ్ అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి. ఈ సినిమా ఎట్టి పరిస్థితులను బ్లాక్ బస్టర్. ఎవరైనా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా ఉంది. అంటే మదర్ అనేది ఒక చాలా ఏదో ఒక గొప్ప విషయమే, కానీ మన దేశంలో కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీరు మ్యాప్లోనే మా దేశాన్ని చూశారు, నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని, విశ్వరూపాన్ని మీరు చూడలేరు. మేము మేల్కుంటే, మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దమే. ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా ఆయన ఫీల్ అయ్యాడు, మనసులోంచి హృదయంలోంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినా, అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కుక్కల్లా పడిపోతున్నారు. ఈ దుర్మార్గులందరికీ ఒక సమాధానం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఫీల్ మన ప్రజలందరిలో రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. అందుకని అందరూ ఈ సినిమా చూడండి. ఇది బాలకృష్ణ సినిమా కాదు, ఇది బోయపాటి సినిమా కాదు, ఇది ఆ మహాశివుడి సినిమా, ఇది మన హైందవ ధర్మానికి సంబంధించిన సినిమా, దేశభక్తి ఉన్న సినిమా. అందరూ చూడండి. అన్న ఒకటే చెప్తున్నా, మూవీకి ఎంత చెప్పినా తక్కువనే. ఇది అఖండ 2 సినిమా, ఇది ఒక బోయపాటి కెరియర్లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ముందుగా బోయపాటి సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ కాదు, ప్రపంచంకి మళ్ళీ ఒక దేవస్థలం అనేది ఒక స్థాయికి తీసుకుపోయారు. ఎందుకంటే ఇలాంటి సినిమా తీయాలంటే ఒక బోయపాటి తప్ప ఎవరు తీయలేరు. అది కూడా బాలయ్య పోతే ఇది 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. లెజెండ్ సినిమా అఖండ 2 అది మామూలు మాట కాదు. వాళ్ళు ప్రతి ఒక్క సినిమా తీసినా కూడా ఎంత హ్యాపీగా తీసారు, అంత సినిమా సక్సెస్ఫుల్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా చాలా బాగా తీసారు. ఎంత సక్సెస్ఫుల్ అంటే నిజంగా చెప్తున్నా, అది మామూలు మాట కాదు. ఎవరు కూడా అట్లా సక్సెస్ కాకుండా అది ఒక బోయపాట్లకే సాధ్యం అని చెప్పొచ్చు బాలయ్య పోతుడి. ఓకే, డైలాగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? డైలాగ్స్ అంటే ప్రతి డైలాగ్స్ అంటే ఇప్పుడు ఒక రాయలసీమ డైలాగ్స్ ఎలా కొట్టాలో అలా డైలాగ్స్ కొట్టిండు. కాకపోతే ఇప్పుడు దేవునికి డైలాగ్లు అంటే దేవునికి డైలాగ్స్ అంటే దేవస్థానం ఎలా చూపించాలో, ఆ క్యారెక్టర్లు ఎలా ఒదిగిపోవాలో, ఆ సాధువు గెటప్ కానీ, ఆ గెటప్ కానీ, బాలకృష్ణ తప్ప ఎవరు కూడా చేయరు. నందమూరి ఫ్యామిలీ నుంచి చేయాలంటే ఒక బాలకృష్ణ, ఒక ఎన్టీ రామారావు తర్వాత ఎవరు చేయరు కూడా. ఓకే, ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలంటే 100%. అరే చూడకపోతే మనం ఇందులో చూడకపోతే మన సిగ్గుషేడు. ఎందుకంటే మన హిందువులో పుట్టడం మనం ప్రౌడ్గా ఫైల్ అయ్యే సినిమా అంటే ఒక అఖండ. అంటే అఖండని కాదు, ప్రతి ఒక్క సినిమా మనం ఎంత గౌరవిస్తామంటే భగవంతుని నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏదైనా సాధించవచ్చు. భగవంతుని లేని వాళ్ళకి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. అంటే దేవుడు నమ్మిన వాళ్ళు చూడడం అది వేస్ట్ కాదనుకోవాలి. ఎందుకంటే దేవుడు లేని మనం లేము. ఈ గాలి వాన ఎడికించి వస్తుంది, భగవంతుడు సృష్టించింది కాబట్టి అది సత్యం. అది నమ్మునేలోకి అర్థం అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, బాలయ్యబాబుకి కెరియర్ లేదు బిగ్గెస్ట్ మూవీ ఒకటే. బోయపాటి ఈ సినిమాకి అవార్డు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య.